అందరికీ నమస్కారం. నేను హరీష్. తిరుపతి దేవస్థానంలో మరొక మోసం బయటకు వచ్చింది. ఎస్, నేను ఇందాకే చూశాను ఆ వార్త. కాకపోతే ఇది నిన్న వచ్చింది, కాకపోతే నేను ఇప్పుడే చూశాను, వీడియో చేస్తున్నా. ఏంటి ఆ మోసం అంటే, టిక్కెట్లు ఏవైతే తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనానికి ఉన్న టిక్కెట్లు, ప్రత్యేక దర్శనం టిక్కెట్లు 300 రూపాయలు రుసుము తీసుకొని ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారంట. అంటే ఇది ఎట్లా చెప్పాలంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ బ్యాచ్ ఇలాంటి మోసాలు చేశాయి. ఇలాంటి మోసాలకు చాలామంది బాధ్యతలు ఉన్నారు, కానీ అప్పట్లో బయటికి చెప్పుకోవడానికి భయపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తుంది. అయితే అసలు ఏం జరిగింది అంటే, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ 300 రూపాయలు తీసుకొని శ్రీవారి దర్శనానికి పంపిస్తున్నారంట. ఏవి? నకిలీ టిక్కెట్లు. అసలు ఇది ఎలా బయటకు వచ్చింది, ఈ మ్యాటర్ ఏంటని వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో చాలా బాగుంటుంది, ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందయ్యా అంటే, ప్రత్యేక దర్శనం కౌంటర్లో లక్ష్మీపతి అనే ఒక ఉద్యోగి ఉన్నాడంట. ఆ ఉద్యోగి అగ్నిమాపక సిబ్బంది, అంటే ఆ తిరుపతి దేవస్థానంకి సంబంధించి అగ్నిమాపక అది ఉంటుంది కదా, దానికి సంబంధించి ఒక ఉద్యోగి మణికంఠ, వీళ్ళిద్దరు కలిసి, వీళ్ళతో పాటు ఇంకొక ఆయన భానుప్రకాష్, ట్యాక్సీ డ్రైవర్ అంటే ఈయన. ఏది, కొండ కింద నుంచి కొండ మీదకి తీసుకెళ్లే ట్యాక్సీలు ఉంటాయి కదా, అందులో ఒక డ్రైవర్ ఎవరు, భానుప్రకాష్. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మోసానికి పాల్పడ్డారు. అసలు ఏం చేశారయ్యా అంటే, ఎవరైతే లక్ష్మీపతి ఉన్నాడో, ఆ లక్ష్మీపతి విధుల్లో ఉన్నప్పుడు, ఈయన ప్రత్యేక టిక్కెట్ల కౌంటర్ దర్శనంలో ఉద్యోగి కదా, ఈయన విధుల్లో ఉండేటప్పుడు ఎవరైతే ఈ మణికంఠ ఉన్నాడో, ఈ మణికంఠ ఏదైతే ఈ కౌంటర్ నుంచి ప్రత్యేక దర్శన టిక్కెట్లు తీసి దానికి అదే మోడల్గా ఇవి రెడీ చేసి, ఈ టిక్కెట్లు భానుప్రకాష్కి ఇస్తారనమాట. ఈ భానుప్రకాష్ ట్యాక్సీ డ్రైవర్ కదా, ఈయన మరొక్క 4-5 ట్యాక్సీ డ్రైవర్లకి ఈ టిక్కెట్లు పంచి, కొండ కింద ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఈ టిక్కెట్లు విక్రయించి వాళ్ళ ద్వారా పైకి పంపించేవాళ్ళు అన్నట్టు. ఇది ఈ విజిలెన్స్ అధికారులు గమనించారు. ఎవరు? టీటీడీ విజిలెన్స్ అధికారులు గమనించి, ప్రత్యేక దర్శనం వైకుంఠ ప్రత్యేక ద్వార దర్శనం ఉంటుంది కదా, అక్కడ భక్తుల్ని ఆపేసి వాళ్ళని విచారించడం జరిగింది. విచారించిన తర్వాత మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ హిస్టరీ అంతా బయటకు వచ్చింది. ప్రధానంగా ఏంటంటే, గత ప్రభుత్వంలో దేవుళ్ళు కూడా, అంటే ఇది తిరుపతి వెంకన్న చాలా పవర్ఫుల్ గాడు. ఇట్లా ముట్టుకుంటే బొగ్గైపోతారు. ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలడు. అది ప్రత్యేక ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి. లడ్డూ ప్రసాద్ని కలిపి చేసినందుకే పార్టీని నామరూపాలు లేకుండా చేసేసాడు వెంకన్న. అలాంటిది ఇంకా బుద్ధి రాకుండా, ఇంకా సిగ్గు లేకుండా, ఇట్లా ఏం చేయాలో ఏం మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఇక ఎవరైతే ఈ టిక్కెట్లు తీసుకున్నారో, ఈ టిక్కెట్లు తీసుకొని వాళ్ళని బాగా విచారించిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారో, ఈ ట్యాక్సీ డ్రైవర్లని పట్టుకొని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విచారిస్తే అప్పుడు అసలు గుర్తొచ్చింది. ఏంది, హైదరాబాదు, చెన్నై, కర్ణాటక, ఈ పలు రాష్ట్రాల నుంచి, పలు ప్రాంతాల నుంచి తిరుపతి వెంకన్న స్వామి భక్తుల దగ్గర నుంచి అక్షరాల 19,000 రూపాయలు ఛార్జ్ చేసినట్టు బయటకు వచ్చింది. ఇది తెలిసింది ఒకటే, తెలియకుండా ఇంకెన్ని జరిగాయో, ఇంకెంతమంది ఇట్లా నకిలీ టిక్కెట్లను అమ్మి పైకి తీసుకెళ్తున్నారో అర్థం అవ్వట్లేదు. కొంచెం జాగ్రత్తగా, నా సజెషన్ ఏంటంటే, వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు, తిరుపతి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ట్యాక్సీ డ్రైవర్ల దగ్గర కానీ, ఆటో డ్రైవర్ల దగ్గర కానీ, బస్ డ్రైవర్ల దగ్గర కానీ ఇట్లా టిక్కెట్లు ఉన్నాయి, బ్లాక్లో ఉన్నాయి, మీరు వెళ్ళండి దర్శనం చేసుకొని రాయండి అంటే మీరు తీసుకోకండి. ఎందుకంటే అక్కడ వైకుంఠ దర్శనం దగ్గర, వైకుంఠ ద్వారం దగ్గర ఆపేస్తారు విజిలెన్స్ అధికారులు. మళ్ళీ అనవసరంగా మళ్ళీ వెనక్కి వచ్చి టైం అంతా వేస్ట్ అవుతుంది. అదే కాకుండా కొన్నిసార్లు మీకు దర్శనానికి పంపించకపోవచ్చు కూడా, ఆ అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు? స్లాట్లు ఉన్నాయి కదా, స్లాట్లు బుక్ చేసుకొని మంచిగా వెంకన్న స్వామిని దర్శించుకొని రాయండి. ఈ తప్పు చేసిన వాళ్ళని ఎట్లనో ప్రభుత్వం వదలదు. ఒకవేళ ప్రభుత్వం వదిలినా వెంకన్న స్వామి అయితే వదలడు. ఇది మాత్రం పక్కా. అర్థమైంది అనుకుంటే కొంచెం జాగ్రత్త. తిరుపతి దర్శనానికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు, ఈ టిక్కెట్లు చూసుకొని వెళ్తారని నాకు చెప్పాలనిపించింది, చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.